సాఫ్ట్గా స్పంజీగా మంచి టెక్స్చర్తో భలే ఉంది కదా. ఇది ఆరెంజ్ కేక్. మేరీ క్రిస్మస్ అందరికీ. క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, ఏదైనా హెల్దీగా స్పెషల్గా కేక్ చేసుకోవాలి కదా. మా వారు కేక్ ఏం లేదా ఈరోజు అని అడిగారు. సో కేక్ తయారు చేసేద్దామనేసి రెడీ అయిపోయాను అనమాట. ఇది ఆరెంజ్తో చేశాను, అలాగే హెల్దీ వేలో చేశాను అనమాట. దీనికోసం ముందుగా ఆరెంజెస్ తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా గ్రేటర్ తీసుకొని సన్నది కానీ పెద్దది కానీ ఇలాగా చిన్నగా తురుముకోవాలన్నమాట. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇది వేయటం వల్ల. ఆ తర్వాత ఆరెంజెస్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని రసం తీసుకోవాలి. ఇది అక్కడక్కడ పిప్పర్మెంట్లు తింటాం కదా చిన్నప్పుడు, ఆ ఫ్లేవర్ తలుస్తూ భలే అనిపిస్తుంది నోటికి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. ఇది నేను పాలు ప్లేస్లో యూస్ చేస్తాను. ఈ జ్యూస్ కూడా పడేయను అనమాట. ఇదంతా ఈ జ్యూస్ కూడా కేక్లోకే సరిపోతుంది, మిగిలితే మీరు తాగొచ్చు కూడా. ఇప్పుడైతే కేక్కి కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూసారా, నైఫ్తో ఇలా అంటే కిందకి కొంచెం కూడా రాకూడదు. ఇలా తీసుకున్నామంటే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 1.5 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఆ షుగర్ పౌడర్ని నీట్గా మిక్సీ జార్లో వేసి మంచిగా బ్లెండ్ చేసేసి తీసుకున్నాను అనమాట. దాంట్లోనే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆరెంజెస్ది, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ వేసినప్పుడే కలుపుకుంటే ఆ షుగర్లో ఉండే చెమ్మకి తడిగా కలిసిపోతుంది అనమాట. అలాగే 1/2 కప్పు మనం నూనె, 1/2 కప్పు పెరుగు వేసుకునేసి మంచిగా బీట్ చేసుకోవాలి. అంతా నీట్గా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇది ఒకవేళ మీ దగ్గర ఈ బీటర్ లేకపోతే బెలూన్ విస్కర్తో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు అంటే ఒక 1/2 కేజీ ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ని యూజ్ చేస్తున్నాను. వీట్ ఫ్లోర్తో కూడా బాగా స్పంజీగా వస్తుంది. ఆ తర్వాత చిన్న స్పూన్, టేబుల్ స్పూన్ కాకుండా చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 వేసుకోవాలి. 2 వేసుకుంటేనే మంచిగా టేస్టీగా యమ్మీగా వస్తాయి. అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. కేక్ ఎప్పుడైనా సరే రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఒకవేళ ఆ వాటర్ సరిపోకపోతే మీకు కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను టిన్కి బటర్ పేపర్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బటర్ పేపర్ తీసుకొని టిన్కి మిడిల్లో ఇలా పెట్టేసి మడతలు వేసి ఇలా పెట్టుకొని చూసుకొని సిజర్తో కట్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, రౌండ్గా వస్తుంది. ఇలాగే మీరు ఎంత పెద్ద వాటికైనా చేసుకోవచ్చు. ఈవెన్ బాక్సెస్కి కూడా ఇలాగే మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది రౌండ్ షేప్ కదా, స్క్వేర్ షేప్ వాటికి కూడా అలాగే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బటర్ పేపర్ని లోపల వేసి ఒక బ్రష్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేస్తున్నాను. నీట్గా ఆయిల్ అప్లై చేసుకునేసి ఇలా కొంచెం ఆయిల్ వేసుకునేసి అప్లై చేసుకునేసి కొంచెం ఫ్లోర్ కూడా వేసి డస్టింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. ఇలా నీట్గా చుట్టూతలా చూసుకుంటూ సైడ్ బార్డర్స్ కూడా అంటే కేక్ టిన్ చుట్టూరు కూడా పూసుకునేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా దీంట్లో వేసుకునేసి ట్యాప్ చేసుకోవాలి. బ్యాటర్ని ఫుల్గా నీట్గా క్లీన్గా వేసుకోవాలి. ముందుగా కొంచెం వేసి అలా వేసుకోకూడదు. ఆ తర్వాత దీనిపైన కొన్ని చెర్రీస్ కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే మొత్తం పోతాయి. ఇలా ట్యాప్ చేసుకొని ముందుగా ప్రీహీట్కి పెట్టుకున్నాం ఈ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఈ కుక్కర్ నేను 10 మినిట్స్ ముందే ప్రీహీట్ పెట్టుకున్నాను. ఈ 10 మినిట్స్ లోపు ఈ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందనమాట. ఇలా ప్రీహీట్ చేసుకొని విజిల్ లేకుండా, గ్యాస్ కట్టా లేకుండా ఒక 45 మినిట్స్ ఉంచేయాలన్నమాట. మీరు వెడల్పుగా చూసుకొని పెట్టుకుంటే ఆ కేక్ మీరు వేసిన బ్యాటర్ని పట్టి 45 మినిట్స్, 1 అవర్ 30 మినిట్స్లో అయిపోతుంది. ఒక్కసారి ఇలాగా ఒక టూత్ పిక్ అనేది స్టిక్ తీసుకొని పొడిచామంటే దాంట్లో ఏమీ లేకుండా క్లీన్గా రావాలి. ఇక్కడ నాకు లైట్గా వచ్చిందనమాట. సో నేను ఇంకొక 2 మినిట్స్ ఉంచుతున్నాను. అలా తీసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. కేక్ ఎప్పుడైనా సరే మినిమం 30 మినిట్స్ ఉంచాలి. ముందు కేక్ పొంగి తర్వాత సింక్ అయిపోతుంది చూడండి. దానికి కారణం ఏంటంటే మీరు మధ్యలో ఓపెన్ చేసి చూడటము. ఇలా చేసుకున్న దాన్ని చల్లారనిచ్చి చుట్టూరు ఘాట్లు పెట్టుకొనేసి దాన్ని మనం తీసేసుకోవాలన్నమాట బయటికి. పైన ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మౌల్డ్ అంతా. చూసారా, అది వేయటం వల్ల ఎంత నీట్గా వచ్చిందో బటర్ పేపర్ వేయటం వల్ల. దీన్ని ఇలా తీసుకొనేసి ఇంకొంచెం సేపు ఆరనిచ్చి ఆ తర్వాత ఇలా చాక్తో కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే చాక్ కట్ చేసే ముందు కొంచెం తడి చేసుకున్నామంటే ఇలా రాకుండా నీట్గా వస్తుంది. చాలా స్పంజీగా, ప్లఫీగా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఇంకా ఇలాంటి కేక్ రెసిపీస్ కావాలా కామెంట్ చేయండి. ఈ కేక్ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ బనానా కేక్ కూడా చేస్తాను. బాయ్ బాయ్.